ఈ రోజు అయితే చెన్నై స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ అయితే కంబ్యాక్ ఇస్తుందా? వాళ్ళ టీంలో డేవిడ్ మిల్లరును ఎంఎస్ ధోని అయితే ప్లేయింగ్ లెవెల్లో అయితే ఉంటారా? ఈరోజు ఐపీఎల్ 2026 మ్యాచ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు పంజాబ్ కింగ్స్ డామినేట్ కోసం చెన్నై సూపర్ని డిఫెండ్ చేస్తుందా? చెన్నై సూపర్ కింగ్స్ కమ్బ్యాక్ ఇవ్వాలి అని వాళ్ళ టీం మెంబర్స్ అయితే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. కాకపోతే ఈ స్టేడియంలో చూసినట్లయితే పంజాబ్ కింగ్స్ అయితే మంచి నాక్ ఉన్నది, బాగా రికార్డ్స్ ఉన్నది. సో హెడ్ టు హెడ్ చూసినట్టయితే మ్యాచెస్ అయితే 32 అయినాయి. 32లో చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి 16 గెలిచింది, పంజాబ్ కింగ్స్ వచ్చేసి 16 గెలిచింది. రెండు అయితే ఈక్వల్గా ఉన్నాయి. లాస్ట్ 8 మ్యాచెస్ చూసినట్టయితే సిఎస్కే వచ్చేసి 2 గెలిచింది, పంజాబ్ కింగ్స్ వచ్చేసి 6 గెలిచింది. ఈ స్టేడియంలో చూసినట్టయితే T20కి అయితే చాలా మ్యాచెస్ అయితే జరిగినాయి. అదే పిచ్లో మన సిఎస్కే కూడా ఈరోజు ఆ పిచ్లో ఆడబోతుంది, నాకైతే ప్లే చేయబోతుంది. లాస్ట్ T20 ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అయితే ఈ పిచ్లోనే జరిగింది. ఈ పిచ్లో చూసినట్టయితే T20 హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 240 అయితే కొట్టారు. ఈ పిచ్లో పేస్ అండ్ స్పిన్నర్స్కి అయితే బాగా అడ్వాంటేజెస్ అయితే ఉంటుంది. అలాగే బ్యాటింగ్ కూడా బాగా చేస్తారు. టాస్ గెలుచుకున్న వాళ్ళు అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ బౌలింగ్కి అయితే ఉంటుంది. టాస్ గెలిచి మ్యాచ్ గెలుద్దామని అయితే అలానే ఏమి ఉండదు. ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే వాళ్ళైతే ఛాన్సెస్ ఉంటుంది, గెలిచే ఛాన్సెస్. ఈ గ్రౌండ్ స్టేజ్ చూసినట్టయితే మ్యాచెస్ అయితే మొత్తం 91 మ్యాచెస్ అయినాయి. బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వచ్చేసి 51 గెలిచింది, అలానే చేజ్ చేసిన అయితే 40 గెలిచింది. యావరేజ్ స్కోర్ వచ్చేసి 164 అయితే ఉన్నది. ఈ ప్లేయింగ్ లెవెన్లోకి ఎంఎస్ ధోనిను డేవిడ్ వ్యాక్స్ అయితే ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చారు. వాళ్ళైతే నిన్న అయితే ప్రాక్టీస్ చేశారు. ఆ ప్రాక్టీస్ చేసింది అయితే మ్యాచ్ కోసం కాదు. అలానే చూసినట్టయితే పంజాబ్ కింగ్స్ ఈ స్టేడియంలో బాగా రికార్డ్స్ ఉన్నాయి. మీరైతే 18 గెలుస్తుందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. డూ ఫాలో ఫర్ మోర్. ఫస్ట్ వచ్చేసి అయితే మనం సిఎస్కే టీం గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే టీంలో చూసినట్లయితే మనకి ఇండియన్ ప్లేయర్స్ అయితే చాలా మంది ఉన్నారు. అలానే ఈ రోజు కనుక మ్యాచ్ చూసినట్లయితే కంబ్యాక్ ఇవ్వాలనుకుంటే బ్యాటర్స్ అయితే మంచిగా పర్ఫామ్ చేయాలి. అలానే చూసినట్లయితే ఈ పిచ్లో సిఎస్కేకి అయితే మరి అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. లాస్ట్ ఇయర్ నుంచి చూసినట్లయితే సిఎస్కే అయితే మంచిగా పర్ఫామ్ అయితే చేస్తలేదు. మరి ఈ మ్యాచ్లో ఏమైనా చేంజెస్ జరిగినాయంటే ప్లేయింగ్ లెవెన్లో అయితే చూసేద్దాం మనం. అలానే ఇప్పుడు పంజాబ్ గురించి మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి మంచిగా ఆడి పర్ఫామ్ చేసి వస్తున్నారు. బౌలింగ్ చూసుకున్నట్టయితే మంచిగానే ఉన్నది, అదే బ్యాటింగ్ చూసుకున్నట్టు కూడా మంచిగానే ఉన్నది. పంజాబ్కి వచ్చేసి పిచ్లో అయితే 18 గెలుస్తుందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.